హలో గైస్, ఎలా ఉన్నారు? ఏం లేదు, ఇప్పుడే హైకమాండ్ నుంచి కాల్ వచ్చింది. టైం 11 అవుతుంది, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలే కదా, ఎటు వెళ్ళినాం అని చెప్పేసి. సో బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకొని ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దాము. అలాంటి అరే కొంచెం చూసుకొని ఆడుకోనరా బాబు, వెహికల్స్ వస్తున్నాయి. క్రికెట్ బ్యాట్స్ కొట్టుకోండి నిహాన్. సరే, మీ హాలిడేస్ ఎప్పటి వరకు? మరి స్కూల్ ఎప్పుడు స్టార్ట్? సో ఫైనల్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసిన. సో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ని కూడా స్కూల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రాపర్గా హాలిడేస్ ఇవ్వట్లే పిల్లలకి. బేసిక్గా ఇవ్వాలి, కాకపోతే ఏం చేస్తున్నారు వాళ్ళు అని అంటే సమ్మర్ క్యాంప్ అని స్టార్ట్ చేస్తున్నారు. అంటే మేబీ పిల్లల్ని ఏ ఉద్దేశమో నాకు స్కూల్ వాళ్ళది అర్థం అవ్వట్లే, బట్ వాళ్ళు హాలిడేస్ అని చెప్పి మళ్ళీ సమ్మర్ క్యాంప్ అని స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఆ సమ్మర్ క్యాంప్లో ఏంటి, కరాటే కానీ, డ్యాన్స్ కానీ, లేకపోతే అబాకస్ క్లాసెస్ అంట, లేకపోతే సింగింగ్ అని, అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, వాటిని పేరెంట్స్కి ఇంట్రెస్ట్ చూపించి పిల్లల్ని ఇలా ట్రైన్ చేస్తాము, ఇలా మేము సమ్మర్ క్యాంప్ని కూడా పిల్లలకి ఇలా యూజ్ అయ్యేలాగా చూస్తాము అని చెప్పేసి ప్రాపర్ హాలిడేస్ ఇవ్వకుండా సమ్మర్ క్యాంప్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు. దానివల్ల పిల్లలకి ఒక స్పేస్ లేకుండా అయిపోయింది. అంటే ఇయర్ అంతా చదువుకున్న తర్వాత సమ్మర్ క్యాంప్ అనేది వాళ్ళకు ఒక బ్రేక్, అది యాక్చువల్గా స్ట్రెస్ బస్టర్ లాగా. బేసిక్గా వాళ్ళకు స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలంటే మీరు అనుకుంటారేమో, అంటే డ్యాన్స్ చేస్తే, సింగింగ్ కానీ, లేకపోతే గేమ్స్ ఆడిపిస్తే స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది కదా. బట్ యాక్చువల్గా స్ట్రెస్ రిలీఫ్ అది అవ్వదు. వాళ్ళకి ఏంటి, హాలిడేస్ ఇచ్చారంటే ఊరు వెళ్ళాలి, ఇంటి దగ్గర పిల్లలతో ఆడుకోవాలి, ఇంట్లో ఉండాలి, ఇవి మాత్రమే వాళ్ళకు స్ట్రెస్ రిలీఫ్. మళ్ళీ స్కూల్కి వెళ్ళడం అంటే వాళ్ళు స్కూల్కి తీసుకెళ్ళి మీరు గేమ్స్ ఆడిపించినా, లేకపోతే డ్యాన్స్ చేయించినా, సింగింగ్ నేర్పించినా కూడా వాళ్ళకి అది స్ట్రెస్ రిలీఫ్ అవ్వదు. బేసిక్గా పేరెంట్స్ మీరు కొంచెం ఈ సమ్మర్ క్యాంప్స్ అనేటివి 8th, 9th, 10th వాళ్ళకంటే నేను ఏం చెప్పలేను, మేబీ వాళ్ళకు అది సూటబుల్ అవుతుందేమో సమ్మర్ క్యాంప్స్ అని చెప్పేసి. డ్యాన్సింగ్ కానీ, సింగింగ్ కానీ, మేబీ వాళ్ళకున్న టాలెంట్ని ఆ సమ్మర్ క్యాంప్ టైంలో, లైక్ సమ్మర్ టైంలో యూజ్ చేసుకొని ఇంప్రూవ్ అవ్వడానికి, వాళ్ళకున్న టాలెంట్ని చూపించుకోవడానిక లేదా ఇంప్రూవ్ అవ్వడానికి యూజ్ చేసుకోవచ్చేమో. బట్ బిలో 7th క్లాస్ మాత్రం సమ్మర్ వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళను అమ్మమ్మ వాళ్ళ ఊరు తీసుకెళ్ళడం, లేకపోతే ఏదైనా గేమ్స్, వాళ్ళకి నచ్చిన గేమ్స్ ఇంట్లో ఆడిపించడం, లేదంటే వాళ్ళని ఏదైనా వెకేషన్కి తీసుకెళ్ళడం లాగానే చేయాలి. సమ్మర్ క్యాంప్కి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వద్దు నాకు తెలిసి, ఎందుకంటే వాళ్ళకి అది నచ్చదు. సమ్మర్ క్యాంప్ అనేది మీ ఫోర్స్ వల్లనో, లేదా టీచర్స్ చెప్పిన మాటలు విని మ్యానిపులేట్ అవ్వడం వల్లనో వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది తప్ప వాళ్ళకి నిజంగా సమ్మర్ క్యాంప్ అటెండ్ అవ్వాలని ఉండదు, స్కూల్కి వెళ్ళాలని ఉండదు మళ్ళీ సమ్మర్ టైంలో కూడా. సో మీరు ఏం చేయండి అంటే ఖచ్చితంగా సమ్మర్ని యూజ్ చేసుకొని పిల్లల్ని ఖచ్చితంగా వెకేషన్స్కి తీసుకెళ్ళండి, కానీ సమ్మర్ క్యాంప్ అని మాత్రం మళ్ళీ స్కూల్స్కి మాత్రం పంపించకండి, ఓకేనా? సో ఇదే నేను మీకు చెప్దాం అనుకున్నాను.